రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ప్రధాన కార్యాలయాన్ని ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ గారు ఈరోజు ప్రారంభించారు. ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మొత్తం ఇక్కడ యంత్రాంగాన్ని అంతా కూడా ఈ రోజు నుంచి కూడా రాజానగరంలో ఉంటుందని చెప్తున్నారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా మనతో మాట్లాడడానికి రాజానగరం ఎమ్మెల్యే జనసేన బొత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారు. చెప్పండి, ఈరోజు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మీరు జనసేన పార్టీ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించారు. ఇక్కడి నుంచే యాక్టివిటీ అంతా స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఈ 7 నెలల్లో మీరు సాధించిన అభివృద్ధి ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, చేయబోతున్న కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? ముందుగా ప్రైమ్ లైన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం ప్రజలు ఎంతో నమ్మకంతో, అభిమానంతో, ప్రేమతో స్థానికుడు మరియు రైతు బిడ్డ మనవాడు మనందరిలో ఒక్కడని చెప్పేసి వాళ్ళందరూ పూర్తి విశ్వాసంతో నాకు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి శాసనసభ పంపించినందుకు వారందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజానగరం నియోజకవర్గంలో గతంలో విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు పలు రకాలుగా అన్నీ కూడా విధ్వంసానికి గురయ్యి ఎక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధి నోచుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడకు శాసనసభ్యుడిగా గెలిచిన నాటి నుండి ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో అన్నీ కూడా అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 3,500 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేసాం. ఒక డ్రింకింగ్ వాటర్ మీద ఏదైతే తాగునీరు శాశ్వత పరిష్కారం కోసమే ఒక గ్రిడ్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా ఒక కుళాయి, ప్రతి ఇంటికి కూడా 24 గంటలు మంచినీరు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి అది సంబంధిత అధికారులకు, మంత్రివర్యులకు కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రాసెస్లో ఉంది. త్వరలో తాగునీరు అనేది పూర్తి స్థాయిలో అందించడానికి మేము అన్నీ కూడా పరిష్కారం ప్రయాణం చేస్తున్నాం. అలాగే విద్య విషయానికి వస్తే రాజానగర్ హెడ్ క్వార్టర్లో మనం చూసినట్లయితే ఇక్కడ జూనియర్ కాలేజీ లేదు. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే జూనియర్ కాలేజీ లేదు, డిగ్రీ కాలేజీ లేదు. గత పాలకులు ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో రాజానగరాన్ని ఇక్కడ ఈ హెడ్ క్వార్టర్లో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ కూడా మనం ప్రతిపాదన తీసుకెళ్ళాం. సంబంధిత మంత్రివర్యులు కూడా దాన్ని ఆమోదించి దాని యొక్క పరిశీలన ఉంది. ఖచ్చితంగా మంజూరు అవుతుందనే విధంగా మాత్రం పూర్తి స్థాయిలో మాకు సమాచారం ఉంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి జూనియర్ కాలేజ్ అనేది స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. కోరుకొండలో డిగ్రీ కాలేజీ లేకుండా గత 30 ఏళ్ళగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల అక్కడ కూడా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా చూస్తే విద్య విషయంలో పాలిటెక్నికల్ కాలేజ్, ఐటీఐ కాలేజ్ కూడా రాజానగరం నియోజకవర్గానికి ప్రభుత్వం తరఫున మంజూరు దశలో ఉన్నాయి. విద్యకు పెద్దపీట వేసి రాజానగరాన్ని విద్యా రాజానగరం నియోజకవర్గంగా కూడా చేయబోతున్నాం అని చెప్పేసి ఒకసారి తెలియజేస్తున్నాం. వైద్యం విషయంలో ఈ యొక్క రాజానగరంలో సిహెచ్సి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. గత పాలకులు దీన్ని బాగా నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి సహకరిస్తూ ఈ యొక్క సిహెచ్సి అవ్వకుండా ఈ రాజానగరం శాంక్షన్ అయినప్పటికి కూడా వాళ్ళు మంజూరు అయినప్పటికీ కూడా దాన్ని క్యాన్సిల్ చేయించిన పరిస్థితి ఉంది. మళ్ళీ మంజూరు చేసి ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా రాజానగరాన్ని, అదేవిధంగా కోరుకొండలో కూడా మార్చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసాం. అది సంబంధిత అధికారులకు, మంత్రివర్యులకు కూడా ఇచ్చాం. దాన్ని కూడా మంజూరు దశలో ఉంది. అదేవిధంగా సీతానగరాన్ని కూడా సిహెచ్సి లేదు. ఆ ఉన్నదాన్ని పడగొట్టారు తప్ప దానికి ఏ విధమైనటువంటి పని చేయనటువంటి పరిస్థితి ఉంది. ఏది చూసినా కొబ్బరికాయలు కొట్టి వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్ప అక్కడ దాని ఫైనాన్షియల్ అప్రూవల్స్ కానీ, టెక్నికల్ అప్రూవల్స్ కానీ లేకుండా హడావిడిగా ఏదో కొబ్బరికాయలు కొట్టినటువంటి పరిస్థితి గత 5 ఏళ్ళలో ఉంది. అలాంటి పరిస్థితిలో ఈ కొబ్బరికాయల సంస్కృతిని పక్కన పెట్టి పని పూర్తి చేసే విధంగా కూడా మన ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. వైద్యం విషయంలో సక్రమంగా కూడా అందే విధంగా చేస్తున్నాం. మా వంతుగా కూడా గతంలో కూడా మేము ఎప్పుడైతే 2 ఏళ్ల కిందటి నుంచి కూడా అంబులెన్స్ సర్వీసులు, ఉచిత అంబులెన్స్ సర్వీసులు చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో వాటిని కొంచెం రిపేర్లు రావడం వల్ల కొన్ని అందుబాటులో లేవు. సో ఇప్పుడు చూస్తే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎటు తిరిగి ప్రభుత్వ అంబులెన్సులు కూడా రాజానగరం నియోజకవర్గానికి 5 అంబులెన్సులు అనేది ప్రయారిటీలో ఉంది. ఆ 5 అంబులెన్సులు కూడా ప్రభుత్వం నుంచి కూడా వస్తాయి. ప్రస్తుతం ఏదైతే ఉందో అంబులెన్స్ సర్వీస్ని మళ్ళీ కూడా రీస్టార్ట్ చేసి ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో అంబులెన్స్ సర్వీసులు కూడా మేము తీసుకొచ్చి వైద్యం అనే దానికి ప్రజలకు సక్రమంగా అందించడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. అదేవిధంగా చూస్తే సాగునీరు విషయంలో చూస్తే గత 5 ఏళ్లుగా కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క పుష్కర ఎత్తిపోతల పథకం కానివ్వండి, పోలవరం ఇది చాగల్నాడు ఎత్తిపోతల పథకం కానివ్వండి, కాటవరం కానివ్వండి, తొర్రిగేట కానివ్వండి, చాగల్నాడు కానివ్వండి, వెంకటనగరం కానివ్వండి, ఈ ఎత్తిపోతల పథకాలు అన్నింటిలో కూడా నిర్లక్ష్యం చేశారు.
వాళ్ళకి మెయింటెనెన్స్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు పూర్తి స్థాయిలో ఏడేసి మోటార్లు ఉన్న దగ్గర ఒక మోటారే తిరుగుతుంది. అలాంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా కాలువలన్నీ కూడా సిల్టు పెరిగిపోయి పూడికలన్నీ కూడా తీయకుండా ఉండడం వల్ల రైతులు సక్రమంగా నీరు అందించలేకపోయిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా పూర్తి పరిష్కారం కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని సంబంధిత మంత్రివర్యులను కూడా దృష్టికి తీసుకెళ్ళాం. దాన్ని కూడా మంజూరు దశలో ఉన్నాయి. అలాగే చూసినట్లయితే ఈ యొక్క సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో గత 5 ఏళ్ళకు ఒక్క బిల్లు కూడా ఇవ్వలేదు. అందులో పనిచేస్తున్న సిబ్బందికి కూడా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా కూడా వాళ్ళ జీతాలు ఇవ్వలేదు. ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు వాళ్ళకి జీతాలు ఇచ్చాము. కానీ మెయింటెనెన్స్ అనేది పూర్తిగా వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల గత ప్రభుత్వంలో మొత్తం తాగునీరు సమస్య అనేది పెద్దగా ఏర్పడింది. దాన్ని అన్నింటిలో కూడా పరిష్కరించే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. అలాగే సాగునీరు ఇస్తున్నాం, తాగునీరు ఇస్తున్నాం. ఈ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి యువతను భారీ ఎత్తున మేము ప్రణాళిక సిద్ధం చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి కూడా జరుగుద్ది. రాబోయే ఏప్రిల్ నుంచి కూడా మన రాజానగరం నియోజకవర్గంలో కొత్త కంపెనీలు కూడా వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే చూసినట్లయితే రాజానగరం నియోజకవర్గంలో గత పరిపాలనలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఈ యొక్క భూ కబ్జాలు, రౌడీయిజం ఇలాంటి అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతుండేవారు. దాంతోపాటు చూస్తే స్థల కబ్జాలు, రౌడీయిజం అనేది బాగా పెచ్చిమీరిపోయింది. బ్లేడ్ మ్యాచ్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు. రియల్ ఎస్టేట్ మోసాలు కూడా భయంకరంగా ఉండి, మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ అనేది భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ప్రశాంతమైన రాజానగరాన్ని ప్రజలకు చూపించాం. రాబోయే రోజుల్లో విద్యా రాజానగరంగా, వైద్యానికి ఆరోగ్య రాజానగరంగా, ఇక్కడ ఉద్యోగ రాజానగరంగా కూడా మేము తీర్చిదిద్దాం. రైతులకు సాగునీరు, తాగునీరు సక్రమంగా అందజేసి ప్రజల మన్నలు పొంది ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా అందజేసి ప్రజలందరూ కూడా మన్నలు పొంది ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ సందర్భం తెలియజేస్తుంది. మీ నియోజకవర్గంలో ప్రధానంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది, అలాగే అన్నవరం దేవస్థానం పరిధిలో పనిచేస్తుంది. ఈ దేవస్థానం అభివృద్ధి గురించి ఎట్లాంటి ప్రణాళిక చేశారు? గత నుంచి కూడా చెప్తున్నారు కదా. ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విషయానికి వచ్చేసరికి ఈ యొక్క గతంలో ఏదో పాండవుల మెట నుంచి దీనికి కొండకే రూపేస్తాం అది ఇది అని చెప్పి చాలా రకాలు వాళ్ళు ఏం మాటలు ఇచ్చారు. కానీ నేను ఎలక్షన్ ముందు మాత్రం నరసింహస్వామి దేవుడి గురించి మాత్రం నేనేం మాట్లాడలేదు. కేవలం నేను ఇచ్చిన హామీ అల్లా కూడా నరసింహస్వామి ఏదైతే గర్భాలయంలో కానివ్వండి, అంతరాలయంలో కానివ్వండి నీరు కారిపోతుంది, దాన్ని మరమ్మతులు చేపిస్తామని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది. కానీ ఆ రోజుని ఇచ్చిన మాట అనేది చాలా చిన్న విషయంగా మాట్లాడడం. ఎందుకంటే గత పాలకులందరూ కూడా మాటలు ఇచ్చి పనులు పనిచేయకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ సంస్కృతిని పక్కన పెట్టాలని చెప్పి ఇప్పుడు కొత్తగా 36 కోట్ల రూపాయలతో ఒక డిపిఆర్ నోట్ తయారు చేసాం. అన్ని హంగులతో ఒక వేదాద్దరిని, లేకపోతే ఒక మన అన్నవరం, ఒక సింహాచలం ఎలా అభివృద్ధి చెందుతుందో అదే మాదిరిగా మన కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి కూడా స్వయంభూ అయిన ఇక్కడ వారికి ఏంటంటే సరైన పాలకులు పట్టించుకోకపోవడం వల్ల, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ గుడి అంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. దానికి అన్ని మార్పులు చేయడానికి 36 కోట్ల రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో ప్రతిపాదన తీసుకొచ్చాం. సెంట్రల్ టూరిజం వాళ్ళు, టెంపుల్ టూరిజం వాళ్ళు, అదేవిధంగా రాష్ట్ర టూరిజం శాఖ, మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు వీళ్ళందరి చొరవతో 36 కోట్ల గ్రాంట్తో అభివృద్ధి చేయబోతున్నాం. దాని ప్రణాళికలు అన్నీ కూడా సిద్ధం చేసి సంబంధిత అధికారులు పంపించాము. ఖచ్చితంగా దానికి మంజూరు అవుతుందని భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ టూరిజం అనే దాన్ని మనం కూడా డెవలప్ చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నాం. ఉదాహరణగా చూస్తే గత పాలకులకి మాకున్న తేడా అంటే కార్తీక మాసం నెల రోజులు కూడా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నా కుటుంబం నుంచి మొదటగా 3 లక్షల రూపాయలు ఇచ్చి ఒక ప్రైవేటుగా అసలు వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ నిత్యాన్నదానం జరగాలి అనేది మేము ఒక సంకల్పించాం. ఈ యొక్క 31 రోజు పాటు కూడా ప్రజల సహాయ సహకారాలతో నిత్యాన్నదానం రోజుకి 5 నుంచి 10,000 మందికి కూడా భోజనాలు పెట్టడం జరిగింది. అద్భుతంగా భక్తులు వచ్చారని చెప్పేసి అక్కడ అర్చక స్వాములు, కోరుకొండ ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. మంచి వైభవం వచ్చింది నరసింహస్వామి వారికి అని చెప్పేసి ఆనందిస్తున్నారు. ఖచ్చితంగా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి అభివృద్ధి చేస్తాం. అలాగే పక్కన ఉన్నటువంటి కనుపూరు బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి టెంపుల్ కూడా డిపిఆర్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని కూడా పుష్కరాల నాటి పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఖచ్చితంగా అది కూడా పూర్తి చేస్తాం. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో ఆర్ఎండ్బి రోడ్లు ఉన్నాయి. ఈ ఆర్ఎండ్బి రోడ్లు అప్పుడేదో అడావిడి చేశారు, దానికి అన్నీ కూడా బకాయిలు పెట్టేశారు. ఒక్క బిల్లు కూడా ఇవ్వకపోవడం వల్ల ఇటు రాజానగరం నుంచి కలవచర్ల మీదుగా గాదరాడ వెళ్ళే రోడ్డు కూడా పనిచేయకుండా ఆపేశారు. తొర్రేడు నుంచి సీతానగరం వెళ్ళే రోడ్డు కూడా ఆపేశారు. అదేవిధంగా కొండగుంటూరు రోడ్డు ఆపేశారు. ఏదైతే కాపవరం నుంచి ముగ్గళ్ళు వెళ్ళే రోడ్డు ఆపేశారు. మొత్తం రోడ్లన్నీ కూడా ఆనాడు కాంట్రాక్టులు అన్నీ కూడా అప్పుడు శాసనసభ్యులు అందరూ కూడా వైసీపీ నాయకులకే ఇచ్చారు కాంట్రాక్టులు. దానివల్ల వాళ్ళు
కక్షపూరితంగా కూడా పనులు ప్రారంభించట్లేదు. అప్పట్లో డబ్బులు ఇవ్వకుండా ఆపేశారు అని చెప్పేసి ఆ సాకుతో కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆపేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళు కానీ పని కానీ ఇమీడియట్గా కానీ స్టార్ట్ చేయకపోతే ఆ కాంట్రాక్ట్ నుంచి వాళ్ళు టెర్మినేట్ చేసి ఫ్రెష్గా టెండర్లు పిలిచి కూడా కాంట్రాక్టులు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఈ రోడ్ల సమస్య, తాగునీరు, సాగునీరు అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుని పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మొత్తం కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచి మీరు రాజానగరం నుంచే నిర్వహిస్తారా? పూర్తి స్థాయిలో రాజానగరంలో ఆఫీస్ ఉంది, కోరుకొండ మండలానికి కోరుకొండలో ఆఫీస్ ఉంది, సీతానగరం మండలానికి సీతానగరం ఉంది. ఇది నియోజకవర్గం హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ మెజారిటీ పనులన్నీ కూడా ఇక్కడి నుంచే నడిపించాలని చెప్పేసి మేము చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడే పనులు ఎక్కువ ఉంటున్నాయి. తర్వాత ప్రజలందరూ కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడో రాజమండ్రిలోనో లేకపోతే మరో చోట ఉంటే ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది ఒక ప్రజల దగ్గరికే పరిపాలన అందించాలి. ప్రజలకి సుపరిపాలన అందించాలంటే కష్టం ఉన్న వాళ్ళు, ఒక పేషెంట్ కష్టం వస్తే, ఒక పెద్దావిడికి ఏదైనా కష్టం వస్తే, ఒక పెద్ద ఆయనకి కష్టం వస్తే అంత దూరం వచ్చి వాళ్ళు ఇబ్బంది పడతారు. నాకు అది ఇష్టం లేదు. నేను కూడా ఈ పక్క గ్రామస్తుని కాబట్టి గ్రామంలో ఉండి 3 మండలాల్లో 3 చోట్ల నుంచి మనం పరిపాలించాలి. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడి నుంచి పాలన అందించి ఈ యొక్క ప్రభుత్వ అధికారులతో పెట్టే రివ్యూ మీటింగులు అన్నీ కూడా రాజానగరం నుంచే పెట్టి రాజానగరం హెడ్ క్వార్టర్లో ఏదైతే ఉందో నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఇక్కడే రివ్యూ మీటింగులు పెట్టి ప్రజల యొక్క సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాని కార్యాచరణలో తీసుకొచ్చే కార్యక్రమాలన్నీ మాత్రం ఖచ్చితంగా రాజానగరం నుంచే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్తున్నది. రాజానగరం నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధిగా చేసేందుకు అంటే ఒకవైపు విద్య, వైద్య, అలాగే రైతులకు సాగునీటి సమస్యల పరిష్కారం అన్నీ కూడా చేయడంతో పాటు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని 36 కోట్ల రూపాయలతోటి దాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్తున్నారు. ఏదైనా రాజానగరం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ నుంచే ఇక్కడి నుంచి తన కార్యకలాపాలన్నీ కొనసాగితే ఇక్కడే అందరూ సంబంధించిన ప్రజలందరికీ కూడా ప్రజల వద్దకు పరిపాలన అన్నట్టుగా ఇక్కడ మేము దగ్గరుండి ఇక్కడి నుంచి పరిపాలన అందిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ రాజానగరం రిపోర్టర్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజానగరం నుంచి.